ఈ మార్చిలో భారతదేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ను ఫిలిప్పీన్స్కు డెలివరీ చేయనుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అనేది యాక్చువల్గా ఇండియా రష్యా కలిసి తయారు చేసుకున్న ప్రాజెక్ట్ అనమాట. బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలో ఉన్నది, మాస్కో అనేది రష్యాలో ఉన్నది. ఈ రెండు పేర్లు కలిపి బ్రహ్మోస్ అయింది. ఇది చాలా పాపులర్ మిసైల్ అని చెప్పొచ్చు. అయితే భారతదేశం MTCRలో సైన్ చేసిన తర్వాత, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో సైన్ చేసిన తర్వాత, అంటే MTCRలో సైన్ చేసిన తర్వాత MTCRలో ఒక ప్రొవిజన్ ఉంది. ఏదైనా 300 కిలోమీటర్స్ పైన రేంజ్ ఉన్న మిసైలు, 500 kgs వెయిట్ ఎక్కువ ఉన్న మిసైలు అమ్మాలంటే ఆ దేశం వాళ్ళు MTCRలో సైన్ చేసి ఉండాలి. భారతదేశం MTCRలో సభ్యురాలన్నమాట. సో ఇప్పుడు భారతదేశం మిసైల్స్ ఇతర దేశాలకు అమ్మొచ్చు. ఆ దిశగా ఫస్ట్ టైం అంటే బ్రహ్మోస్ మిసైల్ ఫస్ట్ మనం ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది మనం ఫిలిప్పైన్స్కి అందజేస్తున్నాము. ఇది $375 million డీల్. సో ఇది హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఈ 10 రోజుల్లో గ్రౌండ్ సిస్టమ్స్ డెలివర్ చేస్తుంది, అంటే DRDO వాళ్ళు. ఆ తర్వాత మనం మార్చి నెలలో మిసైల్ని పంపిస్తున్నాం. భారతదేశం ఇంతకు ముందు వరకు కూడా రక్షణ రంగంలో ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడేది. గత 5-6 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ధీరేందర్ సింగ్ కమిటీ అనేది మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ సంబంధించి వేశారనమాట. ఈ కమిటీ చాలా రికమెండేషన్స్ ఇచ్చింది, మన రక్షణ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అనే దాని మీద భారతదేశం కూడా దృష్టి పెట్టింది. సో నెమ్మదిగా మనం ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేసాం. అదే దిశలో మనం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఇస్తున్నాం. 2024-25కి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ 35,000 crores. అయితే మన ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఈ మధ్య ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. రీసెంట్గా ఇండియాకి చెందిన ప్రైవేట్ డిఫెన్స్ ఫర్మ్ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్కి ఆర్మేనియా నుంచి ఆర్టిలరీ గన్స్కి సంబంధించిన ఆర్డర్ వచ్చిందనమాట. ఈ ఆర్మేనియా దేశం భారతదేశం నుంచి పినాకా రాకెట్ సిస్టమ్ భవిష్యత్తులో కొనుక్కోబోతోంది. దానికి సంబంధించి ఆర్టిలరీ గన్స్ కూడా అవసరమయ్యి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వాళ్ళు ఆర్టిలరీ గన్స్ తయారీకి ఆర్డర్ ప్లేస్ చేశారనమాట. ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. భారతదేశంలో ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాయంటే 2013-14 నుంచి 2022-23 సంవత్సరానికి అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 23 times పెరిగినాయి అంటే మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. భారతదేశం ప్రస్తుతం మిలిటరీ హార్డ్వేర్ని దాదాపు 80 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుందంట. అదేవిధంగా దీనిలో దాదాపు భారతదేశంలో 100కు పైగా డొమెస్టిక్ ఫర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంట. అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ దృష్ట్యా మన మిలిటరీ హార్డ్వేర్ అనేది దాదాపు 80 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. స్లోగా ఈ ఎక్స్పోర్ట్స్ బాగా స్టార్ట్ చేసాం. దానిలో భారతదేశానికి స్వదేశీయంగా మన దేశంలో 100కు పైగా కంపెనీలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయంట. మిలిటరీ హార్డ్వేర్ అంటే మిసైల్స్, ఆర్టిలరీ గన్స్, రాకెట్స్, ఆర్మర్డ్ వెహికల్స్ ఇలాంటివి చాలా వస్తాయి. మన దేశం దాదాపు 34 దేశాలకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్ ఇటువంటి దేశాలకు మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మారిషస్, సీషెల్స్ ఇటువంటి దేశాలకు మనం ఫాస్ట్ ఇంటర్సెప్టర్ బోట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. భారతదేశం నుంచి ఆయుధాలు కొనుగోలుకి సౌత్ అమెరికా, ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా కంట్రీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు స్పెషల్గా ఒక వర్టికలే స్టార్ట్ చేశారు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ సంబంధించి, వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి. ముఖ్యంగా ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ అమ్మడానికి. HAL నుంచి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కోవడానికి నైజీరియా, అర్జెంటీనా, ఈజిప్ట్, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట. అక్టోబర్ 2023లో మన రక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసుకుంది. ఖచ్చితంగా స్వదేశీయంగా తయారు చేయాలని చెప్పి రూల్స్ కూడా తయారు చేసుకుంది. అక్టోబర్ 2023లో మన రక్షణ శాఖ కొన్ని డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన బ్యాన్ విధించుకుంది. దాదాపు 98 వెపన్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించి, ముఖ్యంగా రాడార్, సెన్సర్స్, అమ్యునిషన్ వీటన్నిటికి సంబంధించి స్వదేశీయంగానే మనం తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓవరాల్గా డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ మీద మనం ఇప్పుడు దృష్టి పెడుతున్నాం.